పర్యావరణాన్ని రక్షించడం అనే కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఛానల్ చేయడమే కాకుండా మేము కూడా కొత్త మొక్కలను తెచ్చి పర్యావరణాన్ని రక్షిస్తూ మేము కూడా లాభపడే విధంగా మేము కొబ్బరి చెట్లను ఎన్నుకున్నాం. అదేవిధంగా మా ఛానల్ కొద్దిగా ఇంప్రూవ్ అయినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక మొక్క చెప్పిన పంచాలనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. పర్యావరణాన్ని రక్షించాలి. మెయిన్ మన పిల్లల్ని ఏ రకంగా రక్షించుకోవాలో పర్యావరణం అదే రకంగా రక్షించుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు మనీ పర్పస్ ఆలోచిస్తుండగా తప్పితే కాలుష్యాన్ని ఎలా నివారణ చేయాలి, మనం కనీసం వ్యక్తిగతంగా మనం ఎలా మంచిగుంటే కాలుష్యం పరంగా కంట్రోల్ చేయొచ్చనే ఒక చిన్న సెన్స్ అనమాట. అంతకన్నా ఇంకేం లేదు. మనం ప్రతి ఒక్కరు నేను కంట్రోల్లో ఉంటే అంత క్లోజ్ అయిపోద్దా అంటే ప్రతి ఒక్కరు అలా అనుకోవడం వల్లనే అది కంట్రోల్ కావట్లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మంచిగా మారండి, ప్రపంచం అంతా మొత్తం మంచిగానే ఉంటుంది. నేను ఒక్కడిని చెడు చేస్తే అయిపోద్దా, మిగతా వాళ్ళు మారొద్దంటే ప్రతి ఒక్కరు మారుతారండి. మీరు కూడా కొద్దిగా మంచిగా ఆలోచించుకుని మంచి ఆలోచనలతో మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకుంది. ఈ ఒక్క చిన్న పని కూడా మనం ఇండియన్స్ అంతా చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది. పర్యావరణాన్ని రక్షించండి. ప్రతి వెహికల్ నుండి వచ్చే కాలుష్యం ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఎలక్ట్రికల్ స్కూటీలు, అలాగే సోలార్ విద్యుత్ ఇలాంటి చాలా కంట్రోల్ పర్యావరణాన్ని కాలుష్యాన్ని రక్షించే చాలా ఐటమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా మీరు వినియోగంలోకి తీసుకురావాలి. ఇండియాని కాపాడదాం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడదాం. మనం చేసే చిన్న ఆలోచనే చాలా పెద్ద పర్యావరణ ప్రకృతిని కాపాడే విధానాన్ని మార్చవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మట్టుకు బర్త్డేలు లేదా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం డబ్బుల రూపంలో కాకుండా మొక్కల రూపంలో ప్రతి ఒక్కరికి పంచండి. మంచి పనికి పాల్గొండి. చాలామంది బర్త్డేలు లక్షలు పిల్లల కోసం ఖర్చు పెడతారు. అందులో 10% మొక్కల్ని పేదవాళ్ళకి ఇవ్వడమో లేదా మీరే ఓన్గా ఒక 10 మొక్కలను పెంచడమో చిన్న మంచి పని అనమాట. పర్యావరణానికి ఎంతో కాపాడుతుంది, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుతుంది. నేను చేస్తాను, మిమ్మల్ని చేయిస్తాను అంతే. నేను ఆల్రెడీ 100 మొక్కలను తెచ్చానండి. 100 మొక్కలు కాదు, 75 మొక్కలు తెచ్చాను. ఆల్రెడీ నాటాను. ఆల్రెడీ 2 నెలలు అయింది. మళ్ళా వీడియోలో మీకు ఎన్ని మొక్కలు నాటా, ఎన్ని మొక్కలు పోయాయి, అది ఎలా ఉంది అనేది కూడా మీకు కంపల్సరీ దీన్ని చూపిస్తాను నేను. అందుకనే నేను పర్యావరణం గురించి చెప్పడమే కాదు, నేను ఫస్ట్ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే విధానాల్లో బండి విషయంలో కానీ, తర్వాత మొక్కలు నాటడంలో కానీ జనాల యొక్క ఆలోచనను మార్చే విధానం కొద్దిగా నా వంతు నేను ట్రై చేస్తానండి. నాకు వీలైనంత మంది నా ఛానల్ గ్రోత్ అయినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక మొక్క వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ఒక మొక్కని నా నా యూజర్స్కి ఇవ్వాలనే నాకు మంచి ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. పర్యావరణం రక్షించడమే నా ధ్యేయం, అంతకుమించి ఏం లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మట్టుగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను పర్యావరణాన్ని రక్షించడానికి ఈ ఛానల్ పెట్టాను. థ్యాంక్ యూ.